ఫ్రెండ్స్, ఈ వీడియోలో షాపింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో చెప్పానండి. కాబట్టి వీడియో కొంచెం లెంగ్తీగా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మాకు అంత ఓపిక లేదు అనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వీడు టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మీషోలో షాపింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటానండి. అయితే మీషోలో షాపింగ్ చేస్తూ ఎలా మనీ ఎర్న్ చేయాలన్న టాపిక్ ఇక్కడ మీకు నేను ఒక టైం లైన్ ఇచ్చానండి. ఆ టైం లైన్ దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడి నుంచి వీడియో స్టార్ట్ అవుద్ది అనమాట. ఎందుకని మీషో టాపిక్ ముందు చెప్పకుండా చివరిలో చెప్తున్నానంటే, మీషోతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, షాప్ క్లూస్, జబాంగ్ ఇంకా ఇతర షాపింగ్ సైట్స్లో కూడా షాపింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలంటే దాని గురించి ముందు చెప్తానండి, చివరిలో మీషో గురించి చెప్తానమాట. కాబట్టి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇంకా ఇతర షాపింగ్ సైట్స్లో షాపింగ్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేయాలంటే మాత్రం స్టార్టింగ్ నుంచి చూడండి. లేదు ఓన్లీ మీషో గురించి మాత్రమే చూడాలనుకుంటే మాత్రం ఆ టైం లైన్కి వెళ్ళిపోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకుండా చూస్తుంటే కనుక దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఒకవేళ మీరు కనుక అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇంకా ఇతర షాపింగ్ సైట్స్లో కనుక షాపింగ్ చేస్తుంటే కనుక డైరెక్ట్గా ఆ సైట్స్లోకి వెళ్ళిపోయి షాపింగ్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ రావచ్చు, రాకపోవచ్చు అనమాట. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి రెండు సైట్స్ ద్వారా షాపింగ్ చేస్తే కనుక మీకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ అమౌంట్ వస్తుంది అనమాట. చాలా జెన్యూన్గా వస్తుందండి. అట్లాగే ఇది 100% ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండి. వీటి గురించి ఆల్రెడీ చాలామందికి తెలుసు. ఇంతకీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఆ రెండు షాపింగ్ సైట్స్ వచ్చేసి, ఒకటి క్యాష్ కరో మరియు ఎర్న్ కరో అండి. ఈ రెండు పేర్లు వినగానే ఇవి ఆల్రెడీ మేము వినేసామని చెప్పేసి దయచేసి ఎగ్జిట్ అవ్వమాకండి. ఎందుకంటే 1.5 year బ్యాకే నా ఛానల్లో ఈ క్యాష్ కరో, ఎర్న్ కరో మీద నేను ఒక వీడియో చేశాను. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేస్తానంటే ఇప్పటికీ కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయినాయండి. అందుకని నేను మళ్ళీ ఇంకోసారి వాటి మీద వీడియో చేస్తున్నాను. అట్లాగే ఫ్రెండ్స్, నేను మన ఛానల్లో పెయిడ్ ప్రమోషన్ అంటే ఒక్క జియో ఫోన్కి సంబంధించి మాత్రం చేశాను. ఇంకా వెయిట్కి కూడా నేను పెయిడ్ ప్రమోషన్ కానివ్వండి, ప్రోడక్ట్ రివ్యూస్ కంపెనీస్ నాకు పంపించినవి మాత్రం నేను రివ్యూ ఎప్పుడు చేయలేదండి. ఒక 3 కంపెనీస్ నాకు రివ్యూ ప్రోడక్ట్స్ పంపించినాయండి, ఇయర్ ఫోన్స్. కాకపోతే వాటి క్వాలిటీ బాగాలేదని చెప్పేసి నేను రిటర్న్ పంపించేశాను, రివ్యూ కూడా చెప్పనని చెప్పేశానండి. ఇప్పటి వరకు కూడా నేను రివ్యూ ఇచ్చినటువంటి ప్రోడక్ట్స్ లేదా సైట్స్ అన్నీ కూడా నేను జెన్యూన్గా టెస్ట్ చేసి 100% వర్తి అనుకుంటేనే మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ చెప్పేటటువంటి షాపింగ్ సైట్ గురించి వచ్చేసి క్యాష్ కరో అండి. ఇందులో దగ్గర 2000కి పైగా షాపింగ్ సైట్స్ లిస్ట్ అయి ఉన్నాయి అనమాట. ఇందులో రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ అండి. మీ యొక్క మెయిల్ ఐడి లేదా ఇంకా మీ యొక్క మొబైల్ నెంబర్తో మీరు రిజిస్టర్ అవ్వచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో క్యాష్ కరో లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా వెళ్ళిపోయి జాయిన్ అయిపోండి. రిజిస్టర్ అవ్వడం చాలా ఈజీ అనమాట. ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చెప్తానండి. ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయండి. ఇలాగ క్యాష్ కరో వెబ్సైట్లోకి వెళ్తారు. ఇది యాప్ రూపంలో కూడా ఉందండి. ఇక్కడ యాప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ అని అడుగుద్ది. మీ మొబైల్ నెంబర్తో కానివ్వండి, మీ మెయిల్ ఐడితో కానీ రిజిస్టర్ అయిపోనండి. చాలా సింపుల్ ప్రాసెస్. నేను కింద గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయిపోతానండి. నాకు ఆల్రెడీ ఇక్కడ అకౌంట్ ఉంది కాబట్టి డీటెయిల్స్ అని ఆల్రెడీ ముందు వచ్చేస్తాయి. డీటెయిల్స్ అని పెద్ద ఏమి ఎక్కువ ఎంటర్ చేయాల్సిన పర్లేదండి. జస్ట్ మన మెయిల్ ఐడి ఇచ్చేసి మన యొక్క పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుందండి, అంతేనండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి. కింద రైట్ సైడ్ డౌన్లో చివరిలో ఒక అకౌంట్ సింబల్ ఉంది చూడండి. దాని మీద క్లిక్ చేసి మీ యొక్క అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టాప్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆ అకౌంట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. ఆ ప్రకారం మీరు ఇక్కడ బయటకు వచ్చేసి మీరు ఈ క్యాష్ కరో యాప్ని యూజ్ చేసేయచ్చు. ఇది యాప్ రూపంలో కూడా ఉంటుందండి. మీకు కావాలనుకుంటే యాప్ లాగైనా సరే వాడుకోవచ్చు, లేదంటే మీరు ఈ వెబ్సైట్ ద్వారా అయినా సరే వాడుకోవచ్చు. నేనైతే వెబ్సైట్ ద్వారా ఇలా వచ్చి షాపింగ్ చేస్తుంటాను. మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం. ఇప్పుడు ఈ క్యాష్ కరో ద్వారా మీరు మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే, మీరు ఏ షాపింగ్ సైట్స్లో అయితే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాటిలోకి డైరెక్ట్గా వెళ్ళకుండా ఈ క్యాష్ కరోలోంచి వెళ్ళండి. అప్పుడు మీకు కొంత అమౌంట్ క్యాష్ బ్యాక్ జనరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నారు. డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళకుండా ఈ క్యాష్ కరోలోకి వెళ్ళిపోయి సెర్చ్లో అమెజాన్ అని కొట్టండి. అక్కడ మీకు అమెజాన్ సైట్ వస్తుంది. దాని ద్వారా వెళ్ళి మీకు అక్కడ ఆ యాక్టివేట్ రివార్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రెడ్ బటన్ మీద ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీరు అమెజాన్ యాప్లోకి రీడైరెక్ట్ అయిపోతారనమాట. అక్కడి నుంచి మీరు చేసేటటువంటి ప్రతి షాపింగ్కి కూడా ఈ క్యాష్ కరో ట్రాక్ చేస్తారనమాట. మీరు షాపింగ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఎప్పుడైతే షిప్మెంట్ అవుద్దో అప్పుడు ఇక్కడ ఆ రివార్డ్స్ అన్నీ ట్రాక్ అవుతాయండి.
అట్లాగే రివార్డ్స్ ట్రాక్ అయిన తర్వాత రిటర్న్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి మీ అమౌంట్ ఇక్కడ ఈ క్యాష్ కరోలో కన్ఫర్మ్ అవుద్ది అనమాట. సేమ్ ఇదే ప్రాసెస్ ఫ్లిప్కార్ట్ కానీ, ఏజియో కానీ, మింత్రా కానీ, షాప్ క్లూస్, ఇంకా జెండు కానివ్వండి, ఇంకా వేరే వేరే యాపిల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా మీరు ఈ షాపింగ్ సైట్స్ ద్వారా చేయండి. మీకు చాలా జెన్యున్గా క్యాష్ బ్యాక్ వస్తుంది. అట్లాగే మీరు అమెజాన్లో షాపింగ్ చేసిన ప్రోడక్ట్స్కి క్యాష్ బ్యాక్ వస్తుంది కానివ్వండి, రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానివ్వండి, ఇంకా మీరు బస్సు రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్, ఫ్లైట్ రిజర్వేషన్స్ చేస్తే కనుక వాటికి ప్రస్తుతం అయితే క్యాష్ బ్యాక్ ఇవ్వట్లేదండి. మేబీ ముందు ఏమైనా ఇస్తాడేమో, నాకైతే కరెక్ట్గా తెలియదు. షాపింగ్ చేసిన ప్రతిసారి కొంత అమౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుందంటే అది మనకి ప్రాఫిటే కాబట్టి ఒకసారి ట్రై చేసుకోండి. ఇప్పుడు ఈ క్యాష్ కరోలో మీరు మనీ ఎలా విత్డ్రా చేయాలంటే ఇక్కడ నేను మీకు 2 పద్ధతులు చెప్తానండి. మీరు ఎప్పుడు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా షాపింగ్ చేస్తే కనుక అందులో కూడా మీకు కొంత అమౌంట్ క్యాష్ బ్యాక్ రూపంలో ఇక్కడ క్యాష్ కరో వాలెట్లో యాడ్ అవుతుందండి. అది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని విత్డ్రా చేసేసుకోవచ్చు. కాకపోతే మీరు ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మాత్రమే షాపింగ్ చేస్తుంటే అక్కడ మీకు అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా రాదండి. ఎందుకంటే అక్కడ మీరు ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మాత్రమే షాపింగ్ చేస్తూ వచ్చినటువంటి ఆ క్యాష్ బ్యాక్ ఓన్లీ అమెజాన్ వౌచర్, ఫ్లిప్కార్ట్ వౌచర్గా మార్చుకోవాల్సి ఉంటుంది. అదే మీకు ఆ క్యాష్ బ్యాక్ అమౌంట్ కనుక డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి రావాలంటే అక్కడ ఒక చిన్న టిప్ ఉందండి. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు వేరే షాపింగ్ సైట్స్ లైక్ మింత్రా, ఏజియో, ఇంకా జబాంగ్, లేదంటే జెండు కేర్ కానివ్వండి, ఇంకా వేరే వేరే షాపింగ్ సైట్స్లో కూడా క్యాష్ కరో ద్వారా చేసినట్లయితే ఆ అమౌంట్ యాడ్ అవుతుంది అనమాట. ఆ అమౌంట్ మినిమం 250 రూపీస్ అయిన తర్వాత ఆ 250 రూపీస్ ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ రివార్డ్స్ కూడా కలిపి మీరు బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ కాకుండా ఇంకా వేరే ఇతర షాపింగ్ సైట్స్ దీని ద్వారా వెళ్ళి షాపింగ్ చేయండి. ఆ అమౌంట్ ఇక్కడ మీకు వాలెట్లో యాడ్ అవుద్ది. అవి కనుక 250 రూపీస్ అయితే అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా వచ్చిన క్యాష్ బ్యాక్ కాకుండా ఈ మిగతా సైట్స్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ 250 రూపీస్ అయినట్లయితే కనుక డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఓన్లీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారానే మీరు షాపింగ్ చేస్తున్నట్లయితే కనుక ఆ అమౌంట్ని మీరు కేవలం గిఫ్ట్ కార్డ్ రూపంలో మాత్రం మార్చుకోవచ్చు అనమాట. ఇది ఇంతకుముందు ఈ రూలు లేదండి, కాకపోతే రీసెంట్గానే పెట్టాడు. అట్లాగే మినిమం 1 రూపీ అయినా కానివ్వండి మీరు డైరెక్ట్గా ఈ వౌచర్స్ రూపంలో మార్చేసుకోవచ్చు అండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నాకు ఇక్కడ రూపాయిన్నర కన్ఫర్మ్ అయింది. ఆ రూపాయిన్నరని నేను మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ రూపంలో విత్డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కింద రెడ్ కలర్లో ట్రాన్స్ఫర్ అన్న ఆప్షన్ కనపడుతుంది కదండి, దాని మీద ట్యాప్ చేయండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత ఇంకో పేజ్లోకి రీడైరెక్ట్ అవుతారు. మీకు ఇక్కడ ఆ అమౌంట్ అమెజాన్ పే బ్యాలెన్స్గా కావాలా లేదా ఫ్లిప్కార్ట్ వౌచర్గా కావాలని అడుగుద్ది. నేను అమెజాన్ పే బ్యాలెన్స్ని సెలెక్ట్ చేశానండి. తర్వాత మన మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసి గెట్ పెయిడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలండి. విత్ ఇన్ సెకండ్స్లో మన అమౌంట్ మన యొక్క అమెజాన్ వాలెట్లోకి యాడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూడండి, నేను ఓటీపీ ఎంటర్ చేసేసి కింద వెరిఫై ఆప్షన్ క్లిక్ చేశాను. నాకు నా యొక్క అకౌంట్లో పడిపోయింది. అందుకు కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చేసింది పైన. మీకు నేను ఇక్కడ నా అమెజాన్ యాప్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అమెజాన్ యాప్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇక్కడ జస్ట్ అమెజాన్ పే అనే ఆప్షన్లోకి వెళ్తే అక్కడ వాలెట్లో మన యొక్క అకౌంట్లోకి పడిపోయినట్టు చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్యాష్ కర్లో చూశారు కదండి, పేమెంట్ ఇనిషియేటెడ్ అని చెప్పేసి చూపించింది, మెసేజ్ కూడా వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత మీకు మళ్ళీ అమెజాన్ ఓపెన్ చేసి చూపిస్తానండి. అమెజాన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ అమెజాన్ పే మీద క్లిక్ చేస్తున్నానండి. ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు టాప్లో చూడండి, రిసీవ్డ్ ఫ్రమ్ క్యాష్ కరో 1 రూపీ 50 పైసా అని చెప్పేసి చూపించింది కదా. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. క్యాష్ కరోలో షాపింగ్ ఎలా చేయాలో చెప్పాను కదండి, సేమ్ అదే టైప్లో ఎర్న్ కరో కూడా అనమాట. ఇందులో కూడా దగ్గర 2000కి పైగా షాపింగ్ సైట్స్ లిస్ట్ అయ్యి ఉన్నాయి అనమాట. సేమ్ ఆ క్యాష్ కరో లాగానే రిజిస్టర్ అవటం అండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇందులో ఇది కొంచెం డిఫరెంట్ అండి. క్యాష్ కరోలో ఏం చేద్దాం, మనం డైరెక్ట్గా ఆ క్యాష్ కరోలోకి వెళ్ళి దాని ద్వారా మనం వెళ్ళి షాపింగ్ చేయటం అనమాట. ఈ ఎర్న్ కరో ఏంటంటే మీకు ద్వారా ఎవరన్నా మీరు పంపించేటటువంటి లింక్స్ ద్వారా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ తాలూకు లింక్స్ని వేరే వాళ్ళకి షేర్ చేసి, ఎర్న్ కరో ద్వారా ఆ లింక్స్ని కాపీ చేసి షేర్ చేసినట్లయితే ఎవరికైతే పంపించారో వాళ్ళు ఆ లింక్ ద్వారా కొనుక్కుంటే మీకు అక్కడ కొంత అమౌంట్ మీకు జనరేట్ అవుతుంది. ఉదాహరణకి మీరు ఫ్లిప్కార్ట్లో కనుక ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసారనుకోండి, ఆ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, దాని తాలూకు లింక్ని కాపీ చేసి ఇక్కడ ఎర్న్ కరోలో కనుక పేస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఈ లింక్ జనరేట్ చేసిస్తారన్నమాట. ఆ లింక్ని మీరు కనుక వేరే వాళ్ళకి పంపించినట్లయితే వాళ్ళు కనుక
ఆ లింక్ క్లిక్ చేసి దాని ద్వారా పర్చేస్ చేసినట్లయితే మీకు కొంత అమౌంట్ జనరేట్ అవుద్ది. సేమ్ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ ఎలా ఉందో ఆ టైప్ వర్క్ చేస్తుంది. ఇది ఎవరెవరికి బాగా ఉపయోగపడుద్ది అంటే ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ ఇంకా యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుద్దండి. యాజ్ ఏ యూట్యూబర్గా నాకు ఈ ఎర్న్ కరో కూడా నాకు చాలా బాగా యూజ్ అవుద్ది. నా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్లిప్కార్ట్, మింత్రా లింక్స్ అన్నీ కూడా నేను ఈ ఎర్న్ కరో ద్వారానే జనరేట్ చేస్తానన్నమాట. కాబట్టి మీరు ఎవరికన్నా లింక్స్ జనరేట్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే మాత్రం ఎర్న్ కరోని ఖచ్చితంగా యూజ్ చేయండి. ఓకే, అట్లాగే ఇందులో ప్రస్తుతానికి ఎర్న్ కరోలో అమెజాన్ మేబీ వర్క్ చేయట్లేదు అనుకుంటా అండి. నేనైతే ట్రై చేశాను, మేబీ ముందు ఏమైనా పెట్టచ్చు. కాకపోతే నాకు ఆల్రెడీ అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అకౌంట్ ఉంది కాబట్టి మేబీ ఇందులో వర్క్ చేయట్లేదు అనుకుంటా. ఒకవేళ మీకు అమెజాన్ సంబంధించిన లింక్స్ ఇందులో వర్కౌట్ అవుతున్నాయా లేదా అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, ఇక ఈ ఎర్న్ కరోలో వచ్చేసి మినిమం 10 రూపీస్ అవ్వగానే డైరెక్ట్గా బ్యాంకులో విత్డ్రా చేసేసుకోవచ్చండి. యూపీఐ ద్వారా కానివ్వండి, బ్యాంక్ అకౌంట్ ద్వారా కానివ్వండి, ఆన్ ది స్పాట్ 5 మినిట్స్ లోపే మన అకౌంట్లో పడిపోతాయండి. 10 రూపీస్ నుంచి ఎంతైతే అంత ఆ అమౌంట్ డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతాయి అనమాట. ఓకే, ఇవండి క్యాష్ కరో మరియు ఎర్న్ కరోకి సంబంధించినటువంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నేను చాలా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి ఎవరికన్నా ఈ 2 యాప్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, వాటి ద్వారా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మీషోలో మనం షాపింగ్ ఎలా చేయాలని చెప్పేసి విషయానికి వస్తేనండి, ఇది కూడా ఒక వెబ్సైట్ లేదా యాప్ రూపంలో కూడా ఉన్నట్టుంది. నేను వెబ్సైట్ ద్వారా చెప్తానండి. ఇది వచ్చేసి విష్ లింక్ అని చెప్పేసి వెబ్సైట్ అండి. ఇది కూడా సేమ్ క్యాష్ కరో లాగానే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందండి. మెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించి ఎలా రిజిస్టర్ అవ్వాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా క్లియర్గా చెప్తాను. ఓకే, ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి, కింద అన్నిటి మీద క్లిక్ చేసేసి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అడుగుద్దండి. మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసేసి జస్ట్ ఎంటర్ అయిపోతాం అనమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు అలా అందులో ప్రొసీడ్ అయిపోతారు. సేమ్ క్యాష్ కరో టైపే. ఇక్కడ చూశారు కదండి, ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉన్నాను కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ అన్ని వచ్చినాయి అనమాట. మీరు మాత్రం మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మాత్రం టాప్లో ఇక్కడ 3 డాట్స్ కనపడుతున్నాయి చూడండి, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రొఫైల్ అన్న ఆప్షన్ కనపడుతుంది చూడండి, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను ఫోటో కూడా ఇక్కడ పెట్టేశాను. నా యొక్క యూట్యూబ్ ఛానల్ అట్లాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఈ అకౌంట్కి లింక్ చేసుకున్నానండి. అట్లా ఒకవేళ మీరు మీ అకౌంట్స్ని కూడా లింక్ చేసుకుంటానంటే చేసుకోండి, లేదంటే లేదు, మీ పర్సనల్ అది. నేనైతే నా యొక్క ఎర్నింగ్కి కొంచెం సపోర్ట్గా ఉందని చెప్పేసి డైరెక్ట్గా నా వెబ్సైట్ అట్లాగే నా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ కూడా ఇచ్చేసాను. అట్లాగే ఇక్కడ కింద మన పాన్ కార్డు డీటెయిల్స్, మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనకి పేమెంట్ చేయాలి కదండి, కాబట్టి మన పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇవ్వాలండి. డోంట్ వరీ అండి, ఇది ట్రస్టెడ్ వెబ్సైట్ అండి. మన డేటా లీక్ అయ్యే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. పేమెంట్ చేయాలంటే మాత్రం కంపల్సరీ పాన్ కార్డు ఉండాలి కాబట్టి ఇక్కడ ఆ డీటెయిల్స్ అడుగుతుంటారు. ప్రతి నెల 10వ తారీఖు లోపు పేమెంట్ వేసేస్తారండి. ఎంతైతే అంత అమౌంట్ కన్ఫర్మ్ అయితే ఆ అమౌంట్ మొత్తం మన బ్యాంక్ అకౌంట్లో పడిపోద్ది. ఇంకా వేరే డీటెయిల్స్ ఏమైనా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోనండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ లింక్ని ఎలాగా సేమ్ కాపీ చేయాలనేది ఇక్కడ మీకు చెప్తాను. ముందుగా మీషోలోకి వచ్చేసి ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నానండి. కాపీ చేసిన తర్వాత ఆ లింక్ని తీసుకొచ్చేసి ఇక్కడ ఈ విష్ లింక్ అనే వెబ్సైట్ ఉంది కదండి, దాంట్లో ట్యాప్ చేస్తానండి. మధ్యలో ప్లస్ ఐకాన్ కనపడుతుంది కదండి, ఆ ప్లస్ ఐకాన్ మనం ట్యాప్ చేసేసి ఇక్కడ డౌన్లో గ్రీన్ కలర్ సింబల్ ఒకటి కనపడుతుంది చూడండి, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తాను అనమాట. పేస్ట్ చేసిన తర్వాత కింద రెడ్ కలర్లో కన్వర్ట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే సింపుల్ అండి. మనకు ఇప్పుడు కొన్ని సెకండ్స్లోనే ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి లింక్ క్లిక్ అయి మొత్తం రెడీ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసారు కదండి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ ఆ లింక్ని మనం కాపీ చేసి వాట్సాప్లో అయినా సెండ్ చేయొచ్చు, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ మీరు ఎవరికైతే కొనిపించాలనుకుంటున్నారో వాళ్ళకి పంపించవచ్చు అనమాట. వాళ్ళు కొంటే మీకు కొంత కమిషన్ వస్తుంది. ఫ్రెండ్స్, విష్ కరోలో ఎలాగా రిజిస్టర్ అవ్వాలి ఏంటనేది మొత్తం తెలుసుకున్నారు కదండి. ఇందులో కూడా అమెజాన్ తప్ప మిగతా అన్ని షాపింగ్ సైట్స్ ఇందులో వర్క్ అవుతాయండి. ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో, నైకా, ఇంకా చాలా షాపింగ్ సైట్స్ ఇందులో లిస్ట్ అయ్యి ఉన్నాయండి. కాకపోతే నేను ఎక్కువగా ఎర్న్ కరో యూజ్ చేస్తాను. ఇందులో కూడా మనకి జెన్యూన్గానే ఇన్కమ్ జనరేట్ అవుతుందండి.
ఓకే. కాకపోతే మీషోకి సంబంధించినటువంటి అఫిలియేట్ లింక్స్ మనకి ఎక్కువగా ఈ విష్ లింక్ వాళ్ళే సపోర్ట్ చేస్తాయండి. ఆ ఎర్న్ కరోలో మనకి మీషో లింక్స్ సపోర్ట్ చేయవన్నమాట. కాబట్టి మీరు మీషోలో ఏదైనా ఒక ప్రోడక్ట్ చూసి ఆ ప్రోడక్ట్ కొనుక్కుందాం అనుకున్నప్పుడు డైరెక్ట్గా కొనుక్కోమాకండి. ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ కాపీ చేసి ఆ లింక్ని ఈ విష్ లింక్ వెబ్సైట్లో పోస్ట్ చేస్తే కనుక వాళ్ళు ఒక కొత్త లింక్ జనరేట్ చేస్తారు. మీరు ఆ లింక్ని కాపీ చేసి వాట్సాప్లో ఎవరికో సెండ్ చేయండి. అప్పుడు ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి కొనుక్కోండి. కొంత అమౌంట్ కమిషన్ రూపంలో మీకు వాడిస్తారనమాట. అయితే దీనికి ఇంత మొత్తంలో మనీ విత్డ్రా చేయాలని రూల్ ఏం లేదండి. ప్రతి నెల 6 నుంచి 10వ తారీఖు లోపు ఎంత అమౌంట్ అయితే మీకు కన్ఫర్మ్ అయిందో ఆ అమౌంట్ మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి వేసేస్తారనమాట. కాబట్టి మీరు ఏం చేయాలంటే రిజిస్టర్ అయినప్పుడే మీ బ్యాంక్ అకౌంట్ని ఈ విష్ లింక్కి మీ లింక్ చేయాల్సి ఉంటుంది అనమాట. కంగారు పడకండి. ఇది 100% ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అండి. మీరు చెప్పినటువంటి 3 ప్లాట్ఫామ్స్ కూడా చాలా ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ప్లాట్ఫామ్స్ అండి. ఇచ్చేది రూపాయ, ₹2, ₹10 ఎంతైతే అంత అన్నీ కూడా చాలా జెన్యూన్ వేలో మీకు వస్తాయండి. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి ఈ 3 సైట్స్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ముందు క్యాష్ కరో అట్లాగే ఎర్న్ కరోలో రిజిస్టర్ అవ్వండి. తర్వాత మీషో ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం ఈ యొక్క విష్ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా మీషోలో డైరెక్ట్గా వెళ్ళమాకండి. మీరు ₹100 కాదు ₹50 ప్రోడక్ట్ కొన్నా కానివ్వండి మీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది. కాబట్టి డైరెక్ట్గా వెళ్ళకుండా ఇందులో మీరు ఆ లింక్ పోస్ట్ చేసి ఆ లింక్ని అలాగ పేస్ట్ చేసి బయట విడిగా వాట్సాప్లో సెండ్ చేసినట్టు చేసి దాని ద్వారా క్లిక్ చేసి కొనుక్కోండి. ఓకే. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో అట్లాగే మీషో ద్వారా కూడా షాపింగ్ చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలన్నది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నానండి. నా ఇన్ఫర్మేషన్ మీకు వర్తి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.